హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్. నేను దీప్తి. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ తొక్కు పచ్చడి చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది మరియు మీకు 1 ఇయర్ పాటు నిలువ ఉంటుంది. చాలా రోజులు ఫ్రెష్గా ఉండి రుచిలో ఏ మార్పు లేకుండా మామిడికాయ తొక్కు పచ్చడి ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేస్తాం. అయితే లేట్ చేయకుండా నేనైతే వీడియోని స్టార్ట్ చేసేస్తాను. నేనైతే తోతాపురి మామిడికాయలు తీసుకున్నానండి. అందరూ అంటు మామిడికాయలు కూడా తీసుకుంటారు, బట్ మాకైతే ఇదే ఇష్టము. టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. నేనైతే 3 మామిడికాయలు తీసుకున్నాను. దీన్ని మనము పీల్ చేసేస్తాం, మనము పొట్టుని. చాలామంది తురుముకుంటారు మామిడికాయ తొక్కు పచ్చడికి, బట్ తురుమకుండా మనం ఇలా తరిగితే కాన మనకి నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా పీల్ చేసేసుకోవాలి. మొత్తము ఇలా పీల్ చేసేసుకొని మనము కొంచెం మీడియం సైజులో ఉండేలాగా కట్ చేసేసుకుంటే సరిపోద్ది. చూడండి, నేను చూపించే విధంగా ఇలా అన్నీ మనం కట్ చేసేసుకుందాము. కొంచెం ఇలా మనం కట్ చేసేసుకుంటే మనకి పచ్చడిలో నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసేస్తాము. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. మనకిది 1 ఇయర్ పాటు నిలువ ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. చూడండి, నేను ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. మనం ఇప్పుడు ఆవాలు యాడ్ చేసేసుకుందాము. జీలకర్ర యాడ్ చేసేసుకుంటున్నాను. కరివేపాకు యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంగువ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము మామిడికాయల ముక్కల్ని యాడ్ చేసేసుకుందాము. ఈ మామిడికాయల ముక్కలు అనేది మనకి మెత్తపడాలి. కొంచెము ఆ మెత్తపడేదాకా ముక్క అనేది వేగించుకోవాలి. ఈ తొక్కు పచ్చడి మనకి దోశలో కానీ, లేదు ఉప్మాలో కానీ, రొట్టెల్లోకి లేదా మురుకులు కానీ పబ్బిళ్ళలు తినేటప్పుడు ఈ తొక్కు పచ్చడితో కాంబినేషన్తో తింటే చాలా రుచిగా చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను పసుపు కూడా యాడ్ చేశాను. కొంచెము పసుపు కూడా యాడ్ చేసుకొని మనం ఇంకొంచెంసేపు వేగించుకుంటాము. మనకు ఒక 7 to 8 minutes ఈజీగా పడుతుంది. ఇలా వేగించుకుంటే మనకి ఆ ముక్కలు అనేది మెత్తబడతాయి. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం కొంచెంగా సపరేట్ అవుతూ వస్తుందండి. అప్పుడు మనకి వేగినట్టు అర్థమైపోతుంది. వీడియో ఇక్కడ దాకా వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి. అయితే లేట్ చేయకుండా నా ఛానల్ని కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే మీరు ఇదే ప్రాసెస్లో అంటు మామిడికాయలతో కూడా చేయొచ్చు. బట్ నేనైతే మా ఇంట్లో మాకు తోతాపూరి ఇష్టం అని మేము తోతాపూరి మామిడికాయలతోనే చేస్తున్నాను. ఈజీగా ఈ పచ్చడి అయితే మాకు 8 to 9 months ఉంటుంది. మా ఇంట్లో అయితే ఉప్మాకు కానీ, దోశకు కానీ చాలా వెరైటీస్కి మేము కాంబినేషన్తో తింటుంటాము. మామిడికాయ ముక్క వేగినట్టు మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు. మీకు ఆయిల్ ఇలా సపరేట్ అయితే మామిడికాయ ముక్క వేగినట్టే అండి. మీకు చూస్తే కూడా చూడండి, మామిడికాయ ముక్క మెత్తపడిపోయింది. నేను ఇక్కడ కట్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు. ఈజీగా మనకి మెత్తపడిపోయినట్టు తెలిసిపోతుంది. సో ఇంత కన్సిస్టెన్సీలో అయితే మీరు వేగించుకోవాలి. ఇలా వేగించుకునింది మనము స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం బాగా చల్లారనివ్వాలి. చూడండి, ఆయిల్ అంతా ఫుల్ సపరేట్ అయిపోయింది. కొంచెం బాగా చల్లారనివ్వాలి. నేను చెప్పాను కదండి, చాలామంది తురుముకుంటారు, లేకపోతే మిక్సీ కన్నా వేస్తారు, కచ్చా పచ్చాగా గ్రైండ్ చేస్తారు మామిడికాయ ముక్కల్ని. అలా చేసినప్పుడు మనకి ముక్కలు నోటికి తగలదు. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. పచ్చడి చల్లారిపోయిందండి. నేనైతే కారం యాడ్ చేసేసుకున్నాను. 1 కప్పు మామిడికాయ ముక్కలకి 3/4 కప్పు కారం యాడ్ చేసుకోవాలి. అదేనండి పర్ఫెక్ట్ మెజర్మెంటు. తర్వాత మెంతుల పొడి, తర్వాత ఆవు పిండి 2 యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసేసుకుందామండి. సాల్ట్ మనం ఆల్రెడీ ముందుగా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక్కసారి రుచి చూసాక సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. అప్పుడు మీకు సాల్ట్ ఎక్కువైంది అని బాధపడాల్సిన అవసరం ఉండదు. అంతేనండి, బాగా మిక్స్ చేసేసుకొని
మనం ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఒక గ్లాస్ జార్లో కానీ మనము పెట్టుకుంటే గాన మనకి ఈ తొక్కు పచ్చడి అనేది 1 ఇయర్ పాటు నిలువ ఉంటుంది. నేనైతే టేస్ట్ చూసానండి, నాకైతే ఉప్పు కారం 2 పడుతుంది. సో నేనైతే కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ 2 యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా టేస్ట్ చూసాక మీకు కావాలంటే తర్వాత రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసేసుకోవచ్చు. చూసేసారు కదండి, నేను చూపించిన విధానంలో మీరు ఈ తొక్కు పచ్చడిని ట్రై చేస్తే చాలా సింపుల్గా రుచిగా చేసేసుకోవచ్చు. అయితే లేట్ చేయకుండా మీరు కూడా ఈ సీజన్లో వచ్చే మామిడికాయలతో కమ్మని తొక్కు పచ్చడిని ట్రై చేయండి. ఈ పచ్చడిని వెంటనే తినేయచ్చండి, లేదా ఒక్క రోజు పాటు ఉంచి పక్క రోజు మీరు తింటే ఇంకా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని మీరు బయట పెడితే ఒక 3 మంత్స్ పాటు నిలువ ఉంటుంది. లేదు మనకి ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అంటే రెఫ్రిజిరేట్ చేసుకుంటే మీకు 9 to 10 మంత్స్ ఈజీగా నిలువ ఉంటుంది. అయితే డెఫినెట్గా మీరు కూడా ఈ తొక్కు పచ్చడిని నేను చూపించిన విధంలో ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది.